హాయ్ హలో వెల్కమ్ టు మై గార్డెన్. మన గార్డెన్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి మా గార్డెన్లో ఎంత తోటకూర వచ్చిందో. ఇదంతా మేము వేయలేదు. ఆ మూలలో ఒక పక్కన ఒక తోటకూర మొక్క వచ్చిందండి. అది అలా వదిలేస్తే ముదిరిపోయి చాలా పెద్ద అయిపోయింది. దాని నుండి చాలా పువ్వులు వచ్చాయి అన్నమాట. సరే దీన్ని విత్తనాలు కూడా ఎక్కువ ఉంటాయి కదా అని ఇదంతా నీట్గా చేసుకొని ఉంచితే ఇక్కడ మేము కొంచెం మెంతికూర వేసుకున్నాం. మెంతి విత్తనాలు వేస్తే అలా వచ్చేవి. ఇవైతే అవంతటి అవే వచ్చాయి అన్నమాట. చూడండి ఎంత విస్తృతంగా వచ్చాయి. చిన్న 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 అసలు ఖాళీ కూడా లేకుండా వచ్చేసాయండి. అంత తోటకూర వచ్చింది. ఇప్పుడు నేను కొంచెం పెద్దగా అయిపోయినటువంటి తోటకూర తెంపుకుంటున్నాను. ఇవాళ మా కూరకు సరిపడంత తోటకూర తెంపుతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇవాళ తోటకూర ఎలా వండుకోవాలి కూడా చూపెడతాను. అంటే మీకు తెలియదని కాదు, నా పద్ధతిలో నేను ఎలా వండుతున్నాను అనేది చూడండి. ప్లీజ్ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి ప్లీజ్. చూడండి తోటకూర చూడండి ఎంత లేతగా ఉందో. కాడలు కూడా భలే ఉన్నాయి, సిల్కీగా. చాలా బాగుంటుందండి కూర. మా ఫ్రెండ్ ఒక ఆమె మా ఇంట్లో తోటకూర రోజు నేను తోటకూర వండాను సడన్గా. అయితే చాలా బాగుండారండి అని చెప్పేసి అన్నది. చెప్పమంది కూడా. చెప్పమంటే నేను తర్వాత చెప్తానులే అని చెప్పేసి అన్నాను. తను చాలాసార్లు అడుగుతుంది, వీడియో పెడితే చూస్తుంది కదా అని తను కూడా చూస్తుందని పెడుతున్నాను. చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఇగోండి ఇంత తోటకూర వచ్చింది. ఇప్పుడు ఈ తోటకూర తీసుకెళ్ళి నేను ఇంట్లో వండుతాను. ఇప్పుడు టెర్రస్ మీద ఉన్నాను, పదండి ఇంటికి వెళ్ళి వండుకుందాం. ఇదిగోండి తీసుకొచ్చాను, కట్ చేశాను. ఇవి ఇప్పుడు కడగాలన్నమాట. కడిగి చిన్న చిన్న పీసెస్ కింద మామూలుగా అలాగా చిన్న 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 కట్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి దొంతుగా పెట్టేసి కట్ చేసేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఈ కిచెన్ టాప్ మీదే కట్ చేసేసాను. ఇక్కడ నేను సిల్వర్ తపాలు ఎందుకు వాడుతున్నానంటే స్టీల్ది అయితే అండి వెంటనే మాడిపోతుంది. ఎందుకంటే తోటకూరలో మనం అసలు నేను నీళ్ళు వేయకుండానే ఉడకబెడతాను. దీని నుండే మనకు చాలా వాటర్ వస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఎంత చిన్న చిన్న కట్ చేసి అనమాట. ఇలా కట్ చేసుకునేది మనం పొయ్యి మీద పెట్టేసుకోవడమే. అదే ఒకవేళ స్టీల్ దాంట్లో ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరకాయలు, 3 టమాటీలు తీసుకోండి. ఇదిగోండి తోటకూర పెట్టాను కదా, ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు. ఒకవేళ మీరు స్టీల్ దాంట్లో వండారనుకోండి, ఒక 3 స్పూన్స్ నీళ్ళు వేసుకోండి, లేదంటే బాగా మాడిపోతుంది. నేను వండాను కానీ నాకు బాగాలేదు. ఒకవేళ మందంగా ఉంటే అలా అవ్వదేమో. సరే నేను ఇప్పుడు దీనిలో వేసాను కదా, చూడండి. రెండు ఒకేసారి అయిపోతుందండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఒక 10 మినిట్స్లో మనకి కూర అయిపోతుంది. తోటకూర ఉడికే లోపనే అది కూడా అయిపోద్ది. మనకి ఇంకా బేగా అయిపోతుంది. మన గార్డెన్లో తోటకూర కాబట్టి చాలా బేగా ఉడికిపోతుంది. నీళ్ళంటే వేయకండి అసలు. ముందుగా నూనె మరబెట్టుకొని మనకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఇందులో. అంటే ఈ నూనె ఎక్కువ కాదు, మన తోటకూరకు తగ్గట్టుగా మన క్వాంటిటీ ఉడికితే ఎంత అవుతుంది తోటకూర దాన్ని మైండ్లో పెట్టుకొని, ఆ 3 టమాటీలకి ఎంత నూనె పడుతుందని మైండ్లో పెట్టుకొని నూనె వాడుకోండి. చూడండి అప్పుడే మనకు తోటకూర ఇక్కడ ఉడుకుతుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఒక్క చుక్క వాటర్ వేయలేదు నేను, అయినా ఎంత వాటర్ వచ్చిందో. చూడండి నీళ్ళు ఎలా కారుతున్నాయి. ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా అంత నీరు వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో ఏమో తాలింపు సామాన్లు వేసుకోవాలి. ముందుగా ఎల్లుల్లిపాయ వేయాలండి. ఎల్లుల్లిపాయ బాగా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన వరకు వేగాలి. దీనిలో మనం మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసుకోవాలి చాలు. కరివేపాకు వేయక్కర్లేదు, మీకు వేయాలనుకుంటే వేసుకోండి. నేను ఇందులో కరివేపాకు వేయను. మినపప్పు 1 స్పూన్ వేయండి, జీలకర్ర కూడా 1 స్పూన్ వేయండి. అండ్ పెద్ద స్పూన్లు కాదు, చిన్న స్పూన్లు. 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే 5 పచ్చిమిరపకాయలు వేసాను ఇక్కడ. అలాగే 1 ఉల్లిపాయ వేస్తున్నాను. ఇవి బాగా వేగాలన్నమాట. నిదానంగా వండండి. అంతా సిమ్ మీదే అవ్వాలి పని అంతా కూడా. అందు గురించి కొంచెం టైం టేకింగ్. లేకపోతే 5 మినిట్స్లో 6 మినిట్స్లో కూడా వండేసుకోవచ్చు.
నిదానంగా మనం వండుతున్నాం కాబట్టి దీనిలో మనం పసుపు వేసేయాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోండి, లేకపోతే 2 చిటికెడు పసుపు వేసుకోండి. కొంచెం పసుపు, కారం కూడా, ఉప్పు కూడా వేయండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి తక్కువ అయిపోయింది అనుకోండి పర్వాలేదు, కానీ ఎక్కువైందంటే తీయలేం కాబట్టి సరిపడవంతా ఉప్పు వేసుకోండి. ఇలాగా ఈ తాలింపు అంతా ఒక సైడ్కి పెట్టుకొని పక్కనే మనం టమాటీలు వేసుకోవాలన్నమాట. పైన వేయకూడదు, అలా అని ప్యూరీ కూడా వేయకూడదు. టమాటీలు ఈ నూనెలో బాగా మగ్గాలన్నమాట. అందుకోసమని ఈ టమాటీలు నూనెలో వేసి మగ్గించాలి. మామూలుగా రౌండ్ బౌల్లో లాంటి దానిలో వండుకున్నా సరే తాలింపు ఎంత ఉండదు కదా, అది సైడ్కి పెట్టి ఆ నూనెలో ఈ టమాటీలు వేసుకొని మూత పెడితే మగ్గిపోతుంది. చక్కగా ఆ విధంగా చేయండి. ఎంత ఎక్కువ కూర అయినా సరే ఈ రీతిగానే మనం టమాటీలు పక్కన మగ్గించి దాన్ని మనం మెదుపుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ కూర కూడా అయిపోయింది. ఇంకా అక్కడ టమాటీలు కూడా మగ్గిపోయే టైంకి వచ్చాయి. చూడండి, ఒక్క చుక్క నీరు కూడా లేదు. ఈ రీతిగా జస్ట్ ఇలా అయిపోయిన వెంటనే దించేయాలి. ఇంకా దించేసి కొంచెం ఇది కూడా మెదుపుకుంటే బాగుంటుంది. ఇలా కూడా వేసుకోవచ్చు, కానీ మెదుపుకుంటే కొంచెం బాగుంటుంది. నేను మెదిపేసి ఇలాగ పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో. ఇక్కడ చూడండి, టమాటీల్లో మరి కొంచెం కారం కూడా వేసుకోవాలి మనం. మాది ఇది మసాలా కారం అనమాట. మీది ఏ పర్వాలేదండి, ఏ కారమైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మసాలా కారంలో అయితే ఈ ధనియాలు, జీలకర్ర, మసాలా సామాను అన్నీ ఉంటుంది. కొంచెం క్వాంటిటీయే కదా, మీరు ఏ కారం వాడితే అదే వేసుకోండి. మా ఇంట్లో ఎప్పుడు కూడా సంవత్సరానికి సరిపడంత మసాలా కారం ఉంటుంది. అన్ని కూరల్లో ఎక్కువగా అదే వాడతాం మేము. చూసారా ఎంత మగ్గిపోయాయో టమాటీలు. ఒక ఫోమ్, అదే మంచులాగా తెల్లగా అయిపోయినట్లు కనబడతాయి అన్నమాట టమాటీలు. ఈ టైంలో మనం వాటిని మెదిపేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. చాలా గుజ్జులా తయారవుతుంది, చాలా బాగుంటుంది. అలా మనం బాగా మెదిపేసుకొని పక్క ఇదంతా మెదపకూడదండి, ఓన్లీ ఇది మాత్రం మెదపాలి. ఎందుకంటే మనకి ఎండుమిరగాయలా కనబడాలి, మరి పచ్చిమిరపకాయలు కూడా కనబడేలా అలా కనబడేది ఉండాలి. కాబట్టి టమాటీలు మాత్రమే మెదుపుకొని నీట్గా చక్కగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. ఇప్పుడేమో మనం పెట్టుకున్న తోటకూర మూత పెట్టుకోక్కర్లేదండి, సారీ. ఈ తోటకూర వేసిన తర్వాత మూత పెట్టాలి. ఇలా బాగా తోటకూర టమాటీ బాగా కలిసినంత వరకు కలిపేసుకొని ఒకసారి మూత పెట్టాలన్నమాట. మూత పెడితే మనకి ఏమవుతుందంటే ఇంకా అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా బయటకు వచ్చేస్తుంది. అది చూడండి, నేనేమి నీళ్ళేయలేదు కదా, మీ ఎదురుగానే చేస్తున్నానా. చూడండి నీరు ఎలా వచ్చిందో. ఇవి టమాటీలో ఉన్నటువంటి వాటర్, తోటకూరలో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఇలా పైకి వస్తుంది. ఇప్పుడు చాలా బాగుంది కదా చూడడానికి అని చెప్పేసి ఆఫ్ చేసేయకూడదు. మొత్తం దగ్గరికి అయిపోయి మనకి చుట్టూ నూనె వదిలేస్తుంది అనమాట. చుట్టూ నూనె ఉంటుంది. ఆ ఆయిల్ తేరినప్పుడు మాత్రమే మనం ఆఫ్ చేసుకోవాలి. దానికి కొంచెం అడుగంటినట్టు కూడా అవుతుంది, అయినా ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ మూత పెట్టేసరికి మళ్ళీ యాస్టీజ్గా మనకి బాగా అయిపోతుంది అనమాట. ఆ మాత్రం అవుతే బాగుండు. ఇప్పుడు నేను తిప్పేటప్పుడు చూడండి కొంచెం అడుగంటినట్టు అనిపిస్తుంది కదా, కానీ అది కూడా ఉండదు అనమాట. మూత పెట్టేసి మళ్ళీ తిప్పేసరికి సరిగ్గా సెట్ అయిపోద్ది. ఎంత బాగుంటుందో తెలుసండి ఈ కూర. ఒకవేళ మీలో ఎవరైనా వండినట్టయితే వండిన తర్వాత ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి తప్పనిసరిగా, మర్చిపోద్దు ప్లీజ్. చాలా బాగుంటుందండి ఈ కూర అయితే. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి బాగుంటుంది, మీ ఇష్టం ఎందులోనైనా వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది, నేను గ్యారంటీ. ఇంతేనండి, ఇంకా తినేయడం.